రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందని తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో యువత భవిష్యత్తు కాపాడే విధంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం తణుకు పట్టణంలోని 5-6 వార్డుల్లో ఇంటింటికి పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ గత ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందుకు ఇచ్చిన హామీలు అమలుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యంగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. చేతి ఇంకా దగ్గర ఉండే సర్వీస్ వెరిఫికేషన్ చేయించారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం తణుకుపట్నం 5-6 వార్డుల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇంటింటికి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా కలిసి వారికి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల కానీ అందరూ కూడా చాలా సానుకూలతను వ్యక్తం చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆనందంగా ఉండి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ బాగున్నాయనే ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు అనుగుణంగా ఈరోజు పరిపాలనలో మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తూ అందరికీ హామీలు అందించే విధంగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా యువతకి 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది. దానిలో భాగంగా కేవలం మొదటి ఏడాది దాదాపు 9.5 లక్షల కోట్ల పెట్టుబడులతో 4.5 లక్షల ఉద్యోగాల్ని ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ విధంగా లోకేష్ గారు ఆ రోజు యువగలం పాదయాత్ర ద్వారా యువతకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా యువత భవిష్యత్తును కాపాడే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటామో స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం యువతకి ఉపాధి ఉద్యోగ కల్పనకు పెద్దపీట వేస్తూ అన్ని విధాలుగాను కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. అలాగే ఈరోజు అనేక మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఆ దిశగా యువత అందరికీ కూడా ఉద్యోగాలు రాబోతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పించాలనే ధ్యేయంతో మన తణుకు నియోజకవర్గంలో కూడా అనేక విధాలుగా ఈరోజు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కొన్ని కంపెనీలతో పాటుగా బయట ఉన్నటువంటి కంపెనీలు దాదాపు 50 కంపెనీలు రేపు ఆదివారం 13వ తేదీ ఒక జాబ్ మేళాని నిర్వహించబోతున్నాయి 50 కంపెనీలతో. దీన్ని తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో 13వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ జాబ్ మేళా ద్వారా 50 కంపెనీలు వారికి సంబంధించినటువంటి రిక్రూట్మెంటు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించినటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాటి ద్వారా సద్వినియోగం చేసుకోవటం. దీంట్లో కేవలం ఇంటర్వ్యూలే కాకుండా వారికి కావాల్సినటువంటి భవిష్యత్తులో ఈరోజు ప్రభుత్వం ప్రారంభించినటువంటి సీడ్ యాప్ ద్వారా కూడా అవకాశాలు కల్పించబోతున్నాం. సీడ్ యాప్ ద్వారా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉద్యోగాలు కూడా కల్పించే దిశగా ఈరోజు ప్రయత్నాలు చేస్తాం. ఆ విధంగా యువతకి వారి భవిష్యత్తును కాపాడే విధంగా వారికి ఉపాధి కల్పించి వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా అనేక అవకాశాలు ఈరోజు రాబోయే రోజుల్లో కూడా రాబోతున్నాయి. యువత అంతా కూడా ఈరోజు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని వారి భవిష్యత్తుకి బాట